తెలియజేస్తున్నాము. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ అవర్ సీనియర్ జనరల్ ఫిజిషియన్ ఆఫ్ అవర్ నిజామాబాద్ డాక్టర్ సురేష్ కుమార్ గారు ప్లీజ్ కౌన్సిల్. Manipur School of Excellency and Sri Mantra Pathshala Principal Madam Senator, please come on the deck. Vice Mantra Pathshala Headmaster Ramesh Garu Vedina President ఎన్నుకోబడ్డ వాటిని ఇది చాలా గర్వకారణం. ఆలోచించగా నిజామాబాద్ డైరెక్టర్ వారు నాకు ఇచ్చారు. ఇది వారంగా భావిస్తున్నాను. మా మెంబర్స్ అందరికీ కూడా ఈ సభాముఖంగా వారందరికీ తల నుంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా జీవితంలో మర్చిపోలేనటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి వారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మరి ఎన్ఎస్టీలో మొట్టమొదటి ప్రోగ్రాం ఇది కూడా ఒక వారిదాన్ని భావిస్తున్నాను. ఎందుకంటే వైద్యం నారాయణ హరి అని చెప్పేసి అంటూ ఉంటారు. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ కలియుగంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఎక్కడో చేసే సేవ కంటే మానవుడి సేవ చేసినప్పుడే మానవుడి సేవ అవుతుందని చెప్పేసి మనం అన్నింటిలో చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ ఆచరణలో పెట్టేది కేవలం మరి ఇక్కడ ఈరోజు కలియుగ దైవం అంటే వైద్యులు. మరి అటువంటి వైద్యులు ఇందాక చెప్పారు, ప్రాణాలను తెగించి మనం అందరం కూడా చూసాం. కోవిడ్లో లెక్క చేయకుండా ఎన్నో ప్రాణాలని కాపాడినటువంటి వైద్య బృందానికి నేను ఈరోజు తలవంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు చేసినటువంటి సేవ అమోఘమైనటువంటిది, ఎన్నడూ మరువలేనటువంటి సేవ. మరి వారు కోవిడ్ సెషన్సే పెట్టి అంత చక్కగా ఈరోజు సమాజానికి సేవ అందించారు. కాబట్టి వారిని మనం గుర్తించుకోవడంలో ఎంతో ధన్యం. అదేవిధంగా ఈరోజు డాక్టర్స్ డే శుభ సందర్భాన మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు సన్మానిస్తూ జరుపుతున్నాం. మరి ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తారని, అలాగే మా ఐసీటీఆర్లో మరి మొట్టమొదటి ప్రోగ్రాంగా ముందుకెళ్తూ ఉన్నాం. వీరందరి ఆశీర్వాదంతో, వీరందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఎన్నో మెడికల్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ ఇలా చిన్నారుల మధ్యలో ఉండి మరి చిన్నారులని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద బడుగు వర్గాల విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్లో. మరి మీరు ముందు ఇక్కడ క్యాంప్స్ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే ఈరోజు చార్టర్డ్ డే కాబట్టి మరి యంగ్ యువతరంలో ఉన్నటువంటి ఇక్కడ కొండ కిరణ్ గారు చేశారు. వారు కూడా సజెషన్స్ అంటే ఈరోజు సమాజంలో డబ్బిస్తేనే చేసే విధానంలో ఉన్నటువంటి దాంట్లో వారు కూడా సేవా తత్పరులై ఎన్నో విషయాలు అడగానే ఎవరికైనా సలహాలు ఇస్తూ ఏ విధంగా ఐటీ ఫైల్ చేసుకోవాలి అనే విధానంలో చాలా వరకు ఉచిత సలహాలు ఇస్తారు. మరి అవసరమైనప్పుడు మీకు కావాలని కూడా వారు ఐటీ ఫైల్ చేసే విధానాన్ని కూడా మీకు తెలియజేశారు. వారికి కూడా ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు భగవద్గీత కంఠస్థంగా చదవడం అనేది అది మీకు నేర్పించిన గురువులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక మంచి అభ్యాసంలో భగవద్గీతలో కంఠస్థంగా చదవడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఉన్న ఈ ఏజ్లో భగవద్గీత కంఠస్థంగా చదవడం అనేది ఒక మంచి ప్రభావితం అనిపిస్తున్నటువంటి అందరికీ కూడా అభినందనలు.
తెలియజేస్తున్నాను. మరి మా లైఫ్ స్టైల్ యొక్క ICPR అనేది కూడా 1 జూలై నుంచి స్టార్ట్ అయ్యి 30 జూన్ వరకు ఒక 1 ఇయర్ పీరియడ్ ఉంది. దాంట్లో ఇప్పుడు సత్యప్రసాద్ గారు అధ్యక్షులుగా ఎన్నిక కావడం వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చేస్తున్న డాక్టర్ డే సెలబ్రేషన్స్ అంటే మనం డాక్టర్ పిసి రాయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఆయన ఒక ప్రముఖ ఫిజిషియన్ కాకుండా ఒక పొలిటీషియన్ కూడా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా పనిచేయడం జరిగింది. ఆయన 1952 అంటే 10th వరకు కూడా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. ఆయన యొక్క ఫిజిషియన్ యొక్క గుర్తింపు కోసమే మనం డాక్టర్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాము. ఇది అందరికీ కూడా ఆనవాయితీ. మన రైతుల వారు కూడా మా నిజామాబాద్ రీజనే కాకుండా డిస్ట్రిక్ట్ T20 కూడా ఇది పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. I wish best wishes to all working doctors and also chartered accountants on this auspicious day. అధ్యక్షుడు ప్రసాద్ గారు ఏదైనా సూచనలు లేకుండా వర్షకాలం ముఖ్యంగా 30 నుంచి 85% మనకు వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ జబ్బులు కానీ చేతి శుభ్రత లేకపోవడం, చేతుల యొక్క శుభ్రత లేకపోవడం. మీరు ఫోన్ చేసే ముందు 2 చేతులు శుభ్రంగా అసలు ఏదైనా ఏ సభ్యులైనా పర్వాలేదు సభ్యులు శుభ్రంగా చేతులు కట్టుకోవాలి. ఇంకొక 2-3 నెలలు వర్షాకాలం ఉంటుంది. వర్షాకాలంలో ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం చాలా ఈజీ. దాన్ని నివారించుకోవాలి. పిల్లలు వైద్యం వృత్తిలో మేము జబ్బులు ట్రీట్మెంట్ ఇస్తాం. జబ్బులు నివారించుకోవడానికి మీ చేతుల్లో ఉంటుంది. మీ చేతులు శుభ్రం చేసుకోండి. 80 నుంచి 85% జబ్బులు మీ దగ్గరికి రాకుండా ఉంటే మాకు అది కూడా అందరికీ. తర్వాత రోజు ఉదయం లేచినప్పుడు భగవద్గీత శ్లోకాలు ఎట్లయితే పలుకుతున్నాను ఒక 15 నిమిషాలు సూర్యోదయం పొద్దున ఒక 15 నిమిషాలు స్పెండ్ చేయండి. మీకు కావాల్సిన విటమిన్ మీకు వచ్చేస్తుంది, ఉచితంగా వచ్చేస్తుంది. మీరు ఎన్ని సూచనలు పాటించండి. ఆరోగ్యం థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ చేస్తారు. మానిబాన్స్ అని చెప్తే చాలు, ఖచ్చితంగా మీకు శ్రద్ధ వహిస్తారు. పిల్లలు మాస్టర్ కానీ టీచర్ కానీ చిన్న సంతకం మీరు పంపిస్తే నేను ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి దాంతో పాటు వేరే వైద్యులు కూడా మా హాస్పిటల్లో ఉంటారు. అందుబాటులో చిన్నపిల్లలు డాక్టర్ కూడా ఉన్నారు. మీరు స్కూల్ యాజమాన్యం నుంచి ఒక లెటర్ తీసుకొస్తే డైరెక్ట్ హాస్పిటల్లో ఎంటర్ కావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వారానికి మా గురించి ప్రత్యేక
డాక్టర్, ఈ యొక్క పదం మన పేరెంట్స్ కానీ, నా పిల్లలు డాక్టర్ అని కానీ, నేను డాక్టర్ అని కానీ చెప్తే ఎంత గర్వంగా ఉంటుంది. నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఎవ్రీ ప్రొఫెషన్, ప్రతి ఒక్క ప్రొఫెషన్ ఇట్ ఈస్ అన్ ఐడియల్ థింగ్. మనం ఏం చేసినా ఇది మనకు ఎలా వస్తుంది? వెన్ వీ స్టడీ ప్రాపర్లీ, మనకు చదువు ప్రాపర్గా అయ్యి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. సో ఎవ్రీవన్ ఐ విష్, అంటే ఇంకొకటి ఏంటి అంటే, వై ఆర్ వి సెలబ్రేటింగ్ July 1st as డాక్టర్స్ డే? ఎనీ ఆఫ్ ది చిల్డ్రన్ డూ దే నో? నేషనల్ డాక్టర్స్ డే ఎందుకు? ఇప్పుడు నాగేశ్వరరావు గారు కూడా చెప్పారు ఇప్పుడే. డాక్టర్ బిసి రాయ్, ఈజ్ ఏ renowned physician in West Bengal and he is also a chief minister. So his birthday and as well as his death anniversary on the same day. We are celebrating that. Okay? So everyone, please note this. And ఇంకా వర్షాకాలం జాగ్రత్తలు నేను ఓన్లీ ఒకటే చెప్తాను. When you drink water, no diseases will come near you. Only హైడ్రేషన్ ప్రాపర్గా తీసుకోండి, ఫ్రూట్స్ తినండి, బీ హెల్తీ. అండ్ ప్రిన్సిపల్ గారికి అండ్ పెద్దవాళ్ళ లయన్స్ క్లబ్ అందరికీ కూడా, ఇఫ్ ఎనీ చిల్డ్రన్ ఆర్ దేర్, మై సర్జికల్ అసిస్టెన్స్ ఈస్ రిక్వైర్డ్, ప్లీజ్ డూ రెఫర్ టు కాలేజ్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచించదు. ఒక 2 థింగ్స్ నాట్ టు 3 థింగ్స్ టు డూ. అప్పుడు హెల్త్ అన్ని వెదర్లో ఎప్పుడు హెల్త్ మంచిగా ఉంటే మీ బ్రెయిన్ మంచిగా ఉంటుంది, మీ బ్రెయిన్ మంచిగా ఉంటే మీ చదువు మంచిగా ఉంటుంది అన్న. సో ఫస్ట్ 2 థింగ్స్ నాట్ టు డూ ఈస్ లెస్ స్క్రీన్ టైం. స్క్రీన్ టైం అంటే మొబైల్, టీవీ. పర్ డే మ్యాక్సిమమ్ ఇస్ 30 minutes ఆర్ 1 వీక్ మ్యాక్సిమమ్ ఇస్ 1 hour or 2 hours అంతే చూడాలి. లేకుంటే ఏమవుతుంది, బ్రెయిన్కి స్క్రీన్ ఎంత అలవాటు అవుతుందంటే దాని తప్ప దేని గురించి ఆలోచించాలి. సో పర్ డే మ్యాక్సిమమ్ ఇస్ ఎవ్రీడే చూస్తారంటే 15 to 20 minutes అంతే. లైక్ వీక్లీ వన్స్ అంటే మ్యాక్సిమమ్ 1 hour. వీక్లీ 2 days 1 hour 2 days ఆర్ చేయొచ్చు అంతే. సెకండ్ ఇస్ జంక్ ఫుడ్స్. ఇప్పుడు జంక్ ఫుడ్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. మనం చిన్నప్పుడు జంక్ ఫుడ్స్ కోసం కాస్ట్లీ మనకు తక్కువ ఇస్తుంటే ఓకే. ఇప్పుడు ఎట్లా అవుతుంటే 5 rupees కదా 10 rupees కదా ఎవరు పోయి లేటెస్ట్ టెక్నాలజీ చేసి ఒక ప్యాక్ తీసుకుంటే తింటాం. ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ బర్డన్. సో ఇచ్చేసి సో దాని నుంచి నాకు చిన్న పిల్లలు స్టార్టింగ్ ఏజ్ 5 years ఫైల్స్ తోటి వస్తున్నారు. ఫైల్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ చిన్న పిల్లలు. సో జంక్ ఫుడ్స్ మీరు మొత్తం తిన్నదన్న చెప్పను. వీక్లీ ఓన్లీ సండే ఒకటి అంతే. ఓకేనా? వాట్ టు డూ, ఏం చెయ్యాలి అంటే కంపల్సరీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇష్టం లేదు అంటే అలవాటు చేసుకొని ఎక్కువ తీసుకుంటే ఎవ్రీడే అదే తినాలనిపిస్తుంది. సెకండ్ థింగ్ సన్ ఎక్స్పోజర్. పిల్లలకి సన్ ఎక్స్పోజర్ ఉంటే ఏ కాయలు రాదు. సో ఇప్పుడు మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళాం ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ స్కూల్లో ఎక్కువ గేమ్స్ పీరియడ్స్ ఉండలేవు. వీక్లీ 1 or 2 days ఉంటుంది. సో ఎవ్రీడే మినిమమ్ ఆఫ్ 1 hour సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి పిల్లలకి, ఎస్పెషల్లీ పెరుగు పిల్లలకి. నాట్ ఓన్లీ ఫర్ బోన్స్, ఫర్ హోల్ బాడీకి మనకు సన్ ఎక్స్పోజర్ కావాలి. అప్పుడే మన హెల్త్ బాగుంటుంది. థర్డ్ ఈజ్ స్లీప్. పిల్లలకి మినిమం 9 to 10 hours స్లీప్ మస్ట్. మన మెమొరీ మనకు ఫామ్ అవుతుంది స్లీప్. సో మీకు పొద్దున అంతా చదివిందో మీకు మెమొరీ ఫామ్ కావాలి అంటే మినిమం ఆఫ్ 9 to 10 hours స్లీప్ ఉండాలి. అది మీరు ఏదే కట్ చేస్తారో స్లీప్ టైం కట్ చేయొద్దు. మీరు ఒక అర్ధ గంట తక్కువ చదివితేనే పర్వాలేదు, 9 hours కంపల్సరీ పడితేనే మీరు చదివిన అవర్స్ మొత్తం యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫర్ హెల్త్. ఇంకా మీ ఫ్యూచర్ గురించి అక్కడ చెప్పాలి అంటే స్టడీస్ ఎలా అంటే డాక్టర్సే కావాలి, ఇదే చేయాలి. ఎవరు చెప్తారో ఎవరు అంటారు మీ డాక్టర్స్ అయితే మంచిది, మీ డాక్టర్స్ కావాలి అని. మీకు డాక్టర్స్ కావాలి అని ఉంటే డాక్టర్సే కావాలి. ఇంకేదో ఎంత కష్టమవుతుందో ఎంత చదివితే ఏ ప్రాబ్లం వస్తుందో వదిలేయొద్దు, చేయాలి. సో
డిసిప్లిన్, మెయిన్ ఇస్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే మీరు ఏం కావాలో అది కావచ్చు. ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ ఏమంటున్నారు, ఓకే గర్ల్స్ అంటే ఇదే ప్రొఫెషన్, బాయ్స్ అంటే ఇదే ప్రొఫెషన్ అంటారు. నేను జనరల్ సర్జరీ చేసుకుని ఆల్మోస్ట్ 13 years బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు అందరూ చెప్పారు డోంట్ జాయిన్ జనరల్ సర్జరీ, బీయింగ్ ఏ గర్ల్ ఆల్సో. సో బట్ నాకు జనరల్ సర్జరీ అవసరం ఉంది. మా అమ్మను చెప్పారు నాకు ఎండి పీడియాట్రిక్స్ ఉంది అన్ని తీసుకోవాలి, ఇప్పుడు తింటారు నాకు. బట్ వాట్ ఈస్ యువర్ ప్యాషన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నేను జనరల్ సర్జరీ అప్పుడు తీసుకోలేము. నా మొత్తం క్లాస్ అంటే ఒకరు లేడీ ఉంది జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో. సో ఇప్పుడు డిసెంబర్లో నేను వచ్చినప్పుడు నాకు ఫస్ట్ జనరల్ సర్జరీ అన్నది లేడీస్. సో మనం అనుకుంటే చేయాలి, ఎప్పుడు వద్దు అంటే చేయకుండా వదిలేయొద్దు. అది మెయిన్. డాక్టర్ అంటే ఇవన్నీ ఇంజనీర్ ఏమవుతారు. ఇప్పుడు కొంతమందికి ఇంజనీర్స్ అంటే ఏరోనాటిక్ ఇంజనీర్ కావాలంటే ఉంటుంది, గర్ల్స్ అయ్యో మా కాదేమో అనుకుంటారు, అట్లా ఉండదు. బాయ్స్ అంతే, మీకు ఏది ఇష్టమో అదే చేయాలి. ఓ ఇది మంచిగా ఉంటున్న వాళ్ళు అది చేయాలి. ఇది ఎప్పుడు మనకు ఇష్టం లేకుండా ప్రొఫెషన్కి వెళ్తామో అది మనం ఎంజాయ్ చేయము, బయటికి వెళ్ళాము. అది మీకు హాస్పిటల్ రావచ్చు. ఇంకొకటి చేయవాలి హెల్త్ ఎడ్యుకేషన్ గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సింది 5th క్లాస్ స్టూడెంట్స్. ఎక్కడైతే వాళ్ళు మిక్స్డ్ డైటిషన్ స్టేజ్లో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే పాలపల్లి పోయి పర్మనెంట్ వాళ్ళు వస్తాయి కదా, అప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్కి నోటీస్ చేయాలి. లైక్ అవి ఎలా వస్తున్నాయి, ఏమన్నా అలైన్మెంట్ ఎలా ఉంది అంటే స్ట్రైట్గా వస్తున్నాయా, క్రాస్గా వస్తున్నాయా, ఇవి నోటీస్ చేసుకొని మీ డెంటల్ ప్రొఫెషనల్స్కి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆఫ్టర్ అన్ ఏజ్ గ్రోస్ ద ట్రీట్మెంట్ బికమ్స్ కాంప్లికేటెడ్. అదే మనం ఎర్లీ ఏజ్లో ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీ ట్రీట్మెంట్ అవైలబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ కాషన్ ఫర్ టీచర్స్ అండ్ దర్ పేరెంట్స్ టు నోటీస్ ద డెంటల్ అలైన్మెంట్ ఫర్ 5th క్లాస్ స్టూడెంట్స్ made that in the age of 9 to 13 years. ఈ ఏజ్ గ్యాప్లో డెంటల్ అలైన్మెంట్ నోటీస్ చేస్తే ఫ్యూచర్ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది వీ కెన్ గో ఇన్ లెసన్ వే. సో దిస్ ఇస్ మై సజెషన్ టువర్డ్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ట్వైస్ డైలీ బ్రషింగ్, అది అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నారు మేడం. కొండా సత్యప్రసాద్ గారి పెద్దమ్మాయి, చప్పటి కొట్టండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్పోజున్నారు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుంటున్నాను. అయితే ఇందాక మాట్లాడిన వాళ్ళందరూ డాక్టర్స్ అయితే వాళ్ళందరూ మీ హెల్త్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడేదేమో హెల్త్ గురించి, నేను మాట్లాడేది హెల్త్ గురించి. సరే, హెల్త్ గురించి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఫస్ట్ లంచ్ వరకు టైం చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ ఏ ఊరికి వెళ్ళినా
దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ అంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ మన దగ్గర ఇక్కడ బాగుంది. ఒకప్పుడు నేను విన్నప్పటి నుంచి ఏంటంటే లయన్స్ క్లబ్ వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళేసి వాళ్ళకి సర్వీస్ చేశారు. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు హాస్పిటల్స్కి రాలేని పరిస్థితిలో వాళ్ళకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇక్కడికి డాక్టర్స్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టేసి వాళ్ళని మంచి హెల్త్ కానీ వాటికి హెల్ప్ చేసింది. ఇప్పుడు నాకు ఉన్న కనెక్టివిటీ ఏంటంటే మా ఫాదర్ కూడా లయన్స్ క్లబ్లో అక్కడ ప్రెసిడెంట్ చేసి ఫస్ట్ ప్రెసిడెంట్గా చేసిండ్రు. అండ్ ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఇప్పుడు మంచి ఇన్స్పిరేషన్ ఫీల్ వచ్చింది. సత్యప్రసాద్ సార్ ఏంటంటే చాలా మెడికల్ ఫీల్డ్లో ఉండి మన ఇద్దరు అమ్మాయిలను కూడా మళ్ళీ మెడికల్ ఫీల్డ్లో తీసుకొచ్చింది. ఇప్పుడు నేను డాక్టర్స్ డే అనే బదులు ఈ సత్యప్రసాద్ గారి కాపీ డే అని పెట్టవచ్చు. నేను వీళ్ళిద్దరిని ఇంటర్మీడియట్ చదివినప్పుడు చూస్తున్నాను, నేను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను డాక్టర్స్ ఇక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రసాద్ గారు. అండ్ ఇప్పుడు నాకు ఆనర్ చేసింది నా ఫాదర్ తరఫునండి. నా ఫాదర్ అన్నాడు చార్టెడ్ అకౌంటెంట్. 1983లో సీఏ క్వాలిఫై అయిపోయి ఇక్కడ మన నిజామాబాద్లో ప్రాక్టీస్ చేసిండు. అండ్ మన ఇప్పుడు అందరికీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే దాదాపు 8th నుండి 5కి 8th to 10th 8, 9 చాలా మంది ఉన్నారు. సో మీ అందరి ఫ్యూచర్ అంబిషన్ డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమేనా? మీ అందరి టార్గెట్ ఇంజనీరింగ్, డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమేనా? ఒకసారి ఎవరికన్నా మొండి వాళ్ళు ఉండే కదా సీఏ కోసం ట్రై చేయండి. తెలియజేసుకుంటున్నాను. ఈ లయన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇది 210 దేశాల్లో మాలాంటి సభ్యులందరూ కూడా ఈరోజు లయన్స్ టికెట్ ప్రారంభమైంది. ఈ రోజు నుంచే అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. అలాగే మా గవర్నర్ గారు ఆదేశాల ప్రకారం కూడా ఈరోజు ఒక్కొక్క క్లబ్ 15 సర్వీస్ యాక్టివిటీ చేయాలనుకున్నారు. అట్లానే ఎస్ఆర్ఐడి కాంపిటీషన్స్ కూడా నడుస్తున్నాయి ఈరోజు అన్ని స్కూల్స్లో కూడా. అలాగే ఈ డాక్టర్స్ ఆనరింగ్ డే, చార్టెడ్ అకౌంట్ ఆనరింగ్ డే, అలాగే ఆర్కిటెక్ట్స్ ఆర్కిటెక్చర్ డే, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా భవిష్యత్తులో మంచిగా అయ్యి అందరికీ సేవ చేయాలి, ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఉండాలి. వేర్ ఇస్ ద నీడ్ దేర్ ఇస్ ద లైన్ అనేది ఈసారి మేమంతా కూడా సర్వీస్ కోసం పాకులాడుతున్నాం. ఇప్పుడు అందరూ కూడా మీరందరూ కూడా భవిష్యత్తులో అందరికీ ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుంటూ సేవా తత్పరతా భావాన్ని కలిగి ఉండాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జరిగే కార్యక్రమాలన్నింటినీ ఇక్కడ సత్యప్రసాద్ గారు చాలా ఘనంగా జరిపించారు. డాక్టర్ ఆనరింగ్ డే కానీ, చార్టెడ్ అకౌంట్ డే కానీ వాటి అభినందన ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. ఇంత గ్రాండ్ సక్సెస్ రావడానికి నిజంగా నేను దీనికి ఎడ్యుకేషన్ కమిటీ ఏమో కానీ నాకున్న అనుభవం ఇటు మాణిక్వాల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, శ్రీ నూతన వైష్ణవ పాఠశాల తెలుగు మీడియం ప్రిన్సిపాల్, ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ అండ్ స్టాఫ్, తెలుగు మీడియం హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ అందరూ కూడా ఒక ప్రేమ హృదయంతో మరి కలిసి కట్టుగా పనిచేసి ఈ రోజు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి మీరందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మాణిక్వాల్ స్కూల్ పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, లయన్స్ క్లబ్ మరియు మాణిక్వాల్ స్కూల్లో నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని నాకు ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ మీ అందరికి ఇప్పటివరకు అందరు చెప్పుకుంటారు డాక్టర్స్ డే అంటే ఎందుకు చేస్తారని. డాక్టర్ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది.
నేను అప్పటి నుంచి రావాలని ట్రై చేస్తున్న ఒక చిన్న పాప 3 years పాప పడ్డది. నోట్ల నుంచి కంటిన్యూ బ్లీడింగ్ అవుతా ఉంది. సో బ్లీడింగ్ ఆగట్లేదు, పేరెంట్స్ వచ్చి ఏడుస్తున్నారు ఏమైందంటే సో ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు కంట్రోల్ ద బ్లీడింగ్. చిన్న 3 years పాప, అందుకే లేట్ అయింది. సారీ సార్. సో అట్లా ఉంటుంది. డాక్టర్స్ వృత్తి ఏంటంటే మన కొరకు కాదు, పేషెంట్స్కి ముందు ప్రయర్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వారి ఆరోగ్యంతోనే డాక్టర్స్ ఎప్పుడైనా సంతోషంగా ఉంటారు. సో ఈ లయన్స్ క్లబ్ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తుంటుంది. వారికి కూడా కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ బిహాఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ మెంబర్కి, లయన్స్ మిత్రులకి, మన టీచర్ బృందానికి, స్టూడెంట్స్కి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మాకు ఇచ్చిన సదావకాశాన్ని డాక్టర్స్ని ప్రెసిడెంట్ చేయడం మా దృష్టిని భావిస్తున్నాం. అలాగే చార్టెడ్ కూడా సన్మానం చేయడం మా దృష్టిని భావిస్తున్నాము. థ్యాంక్ యూ మననాలు. అందరూ ఒకసారి లేచి నిలబడాల్సిందే కోరుతున్నాను. ధన్యవాదాలు. నేడు డాక్టర్స్ డే సందర్భంగా, అలాగే చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ఆధ్వర్యంలో మాణిక్ భవన్ స్కూల్ శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల యందు మరి నా పేరు కొండ సత్యప్రసాద్, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ ప్రెసిడెంట్గా ఈరోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ సురేష్ కుమార్ గారు, అలాగే డాక్టర్ నిష్కల్ ప్రభు, డాక్టర్ లక్ష్మీ వెంకటేష్, అలాగే డాక్టర్ శ్వేతారెడ్డి, డాక్టర్ చిత్రా మేడం, డాక్టర్ శ్రావణి, డాక్టర్ సోనాలి, అలాగే చార్టెడ్ అకౌంట్ కొండ కిరణ్, వీరందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. వీరిని సత్కరించుకోవడం జరిగింది. మరి విద్యార్థులకి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్షాకాల ప్రభావం ఎలా ఉంటుంది, మరి వారికి ఎలా సూచనలు ఇచ్చి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి డాక్టర్లందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్లుగా వారి భాషలో అందించారు. అంతేకాకుండా ఈరోజు మధ్యాహ్నం ఎస్ఏ రైటింగ్ ప్రోగ్రాం కూడా ఉంది. మరి దాంట్లో కూడా విజేతల్ని ప్రకటించి మేము క్లబ్కి పంపుతాము. ఈ క్లబ్లో ఈరోజు ఈ కార్యక్రమంలో మన ట్రెజరర్ గారు కె రవికుమార్ గారు, ప్రోగ్రామ్ చైర్మన్ శ్రీనివాస్ లైన్స్ ఎర్ర శ్రీనివాస్ గారు, మరియు బంటు బలరాం గారు, లైన్ బంటు బలరాం గారు, అలాగే లైన్ సూర్యభగవాన్ గారు రీజనల్ చైర్మన్, నాగేశ్వరరావు గారు రీజనల్ కోఆర్డినేటర్, మరియు దాత్రిక వెంకటేశ్వరరావు గారు మరియు లైన్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ఇది అత్యధిక సంఖ్యలో పాల్గొని మరియు లైన్స్ పటేల్ గారు కూడా పాల్గొన్నారు. ఇందులో మరి అత్యధిక
సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వారి బృందం, మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రిన్సిపాల్ మేడం మరియు వారి బృందం వీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఛానల్స్ వారికి మా సేవా కార్యక్రమాల్ని మరి ప్రజలకు అందిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని ఇస్తున్నటువంటి ఛానల్ వారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు.